హలో అండి. మా పాప అయితే నేను ఎక్వేరియం చేస్తాను నాని అని చెప్పేసి అన్నది. అంటే ఇక మా అత్తమ్మ పాపం దానికోసం అని చెప్పేసి ఒక బాటిల్ వెతికింది. అంటే బాటిల్ అంటే ఏం లేవు, ప్లాస్టిక్ లాంటి అయితే బాగుండాయని చెప్పేసి ఇంకా గ్లాస్ అంటే మన జామ్ సీసా ఉంటుంది కదా, మా అత్తమ్మ అందులో ఏదో వేసి పెట్టింది. కానీ దీనికోసం అని చెప్పేసి అది ఖాళీ చేసి ఇంకా ఇది ఇస్తే చుట్టూ నాకు పెయింటింగ్ వేసి పెట్టి ఫస్ట్ అయితే అలా ఏదో వాటర్ పోసి స్టోన్స్ పెట్టేసి పెట్టిందండి. కానీ దానికి అది నచ్చలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా వేరేలా చేస్తుంది. ఏం చేస్తే బాగుండు అనిపించిందేమో, మళ్ళీ ఇంకా వేరే ట్రై చేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి పెట్టుకుందండి. టోటాయిస్ బొమ్మ అవును, చిన్న చిన్న ఫిష్ బొమ్మలు ఉంటాయి వేసింది ప్లాస్టిక్వి. అలాగే జార్లో ఫుల్ అయితే వాటర్ పోసిందండి. వాటర్ పోసేసి అయితే అందులో మనీ ప్లాంట్ పెట్టాలనుకుందండి. ఇంకా అందుకే నిండుగా వాటర్ పోసింది. చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి వేసింది. ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోమంటే ఇంకో ఇది ప్రయోగం చేస్తుందండి. కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఓకే అన్న. మనీ ప్లాంట్ అయితే వాటర్లో వేస్తే వేర్లు వస్తాయని చెప్పేసి ఎవరు చెప్పారో, మళ్ళీ అదేంటి ఎక్వేరియంలా చేసింది మళ్ళీ క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ మనీ ప్లాంట్ పెట్టని చెప్పి అంటే మనీ ప్లాంట్ తీసుకొచ్చి ఇచ్చానండి. ఇంకా దాన్ని వాటర్లో వేస్తుంది. క్లీన్ చేయాలి కంపల్సరీగా, ఎప్పుడు వాటర్ కూడా వేస్తూ ఉండాలి. చూసుకుంటా అని చెప్తుంది. తను ఎంతవరకు చూస్తుందో ఏం చేస్తుందో చూడాలి. నేనైతే అది మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. ఏమైనా కావాలంటే ఇంక అప్పుడే కావాలని సతాయిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే అసలు ఒప్పుకోను, వాళ్ళు ఏం చెప్పినా నేను ఒప్పుకోను. ఇంకా మా అత్తమ్మని టార్చర్ చేస్తూ ఉంటుంది తను. మనీ ప్లాంట్ అయితే పెడుతుందండి, అది బాగుంది. మనీ ప్లాంట్ అయితే నేను ఎక్వేరియంలో వేస్తారు కానీ స్టోన్స్, మనీ ప్లాంట్లో స్టోన్స్ వేస్తారా? ఇక మా పాప అయితే వేస్తుంది స్టోన్స్. మనీ ప్లాంట్తో పని అయిపోయిన తర్వాత ఏదో చిన్న జార్లో ఒక చిన్న 2-3 స్టోన్స్ వేసేసి ప్లాస్టిక్ లీవ్స్ పెడుతుందండి. అందులో తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇంకా చూడమంటుంది. ఫైనల్గా అయితే మనీ ప్లాంట్ అయితే పెట్టేసింది. చాలా అంటే చాలా బాగుంది. అంటే మెయింటైన్ కూడా చేస్తుంది తను, పెట్టి వదిలేయడం లేదు.